దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి. ఏ మానవునికి మహిమ రావడానికి వీలు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తన భాగం 7వ అధ్యాయము మనం చదువుకుందాం. కీర్తన భాగం 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. యెహోవా నా దేవా, నా దేవా అని దావీదు రాసిన కీర్తన ఇది. ఏమని మాట్లాడుతాడు? యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. 1-2 వచనాలలో ఏమని ఉన్నదంటే, యెహోవా నా దేవా, సృష్టించిన సృష్టికర్తవు నీవే. దావీదు మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకంటే మనం జ్ఞానులం అని మనం విర్రవీగుతాం, కానీ మనకంటే ముందే జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు బైబిల్ రాశారు. ఆ బైబిల్ రాస్తే ఇప్పుడు మనకు అర్థం కాదు. దాన్ని నానా విధాలుగా వాడుకుంటున్నాము. నానా విధముగా వంకర మాటలు చెప్పి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ఇప్పుడున్న సేవకులు. ఎందుకంటే ఇక్కడ దావీదు అయితే ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. ఎవరి మనవలు కాపాడాలి? ప్రతి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాపాడాలి. ఆయన కాపాడకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాడు. ఆయన రెక్కల చోట్న భద్రపరిచి కాపాడుతాడు. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. ఇప్పుడు ఏమని వేడుకుంటాడు దావీదు యేసుక్రీస్తు ప్రభువును? నీవే నన్ను కాపాడే దేవుడవు, నీవే రక్షించే దేవుడవు. నా దేహంలో ఉన్న పాపాలు కానీ, నా హృదయంలో ఉన్న పాపాలు కానీ తీసివేసి శత్రువు బయట నుంచి వచ్చేసి శత్రువులే, భౌతికంగా వారిని శత్రువులు అనుకుంటున్నాం. మనలో ఇప్పుడు మీ హృదయాలు ఏమని చెప్పిండు? బహుఘోరమైన వ్యాధి గలది అని అన్నాడు. హృదయమే బహుఘోరమైన వ్యాధి గలదట దేవుని దృష్టిలో. మనలోనే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును జయించాలి. ఏ శత్రువును? అపవాది అనే శత్రువును జయించాలి. అపవాది ఆలోచన రాకుండా, అపవాది క్రియలు జరగకుండా చూసుకోవాలి ప్రతి మానవుడు. కానీ ఎవరో ఎదురుగా వచ్చే వాళ్ళే శత్రువులు. ఇప్పుడు దావీదుకు సౌలు శత్రువులాగా ఆయన చూశాడు. అనేకులు దావీదు మీద లేచారు. అది శరీరపరంగా. ఇప్పుడు ఆత్మీయపరంగా మనలోనే శత్రువులు ఉన్నారు. మన దేహమే మనకు శత్రువుగా ఉంటుంది. ఒకసారి ఆత్మకు దేహముకు పడదు. దేహం చెప్పినట్టు ఆత్మ వినాలని దేహము చూస్తూ ఉంటుంది. ఆత్మకు దేహము లోబడాలని ఆత్మ చేసుకుంటుంది. కానీ ఇక్కడ రెండు మనం పరిశోధన చేసినట్టయితే, యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించువాడెవడును లేకపోగా. తరుమువారి చేతిలో నుండి ఎవరు తప్పించాలి? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్పించాలి. తరిమే వాళ్ళు ఎవరు? ఇప్పుడు దేహానికును ఆత్మకే మనలో రెండు ఒకదానికొకటి శత్రువులుగా. ఆత్మ చెప్తే దేహము లోబడదు, దేహం చెప్తే ఆత్మ లోబడదు. ఇప్పుడు దేహము పరలోక రాజ్యం చేరదు. మీరు గమనించండి, ఇక్కడ దేహము పరలోక రాజ్యం ఎప్పుడు చేరదు.
ఇప్పుడు ఈ దేహాన్ని కాపాడుకోమన్నాడా, ఆత్మను కాపాడుకోమన్నాడా? ఆత్మకు రక్షణ కావాలి మెయిన్గా. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. తరిమేది ఎవరు? శరీరపరంగా చూపెట్టాడు దావీదు ద్వారా. ఆత్మీయ పరంగా ఇప్పుడు ఆలోచన చేయాలి. ఆత్మకు శత్రువులు మనలోనే శత్రువులు ఉన్నారు. ఆత్మ చెప్తే దేహం అయినది, దేహం చెప్తే ఆత్మ అయినది. అయితే మూడింటిని కలుపుకొని తిరిగేవాడే మానవుడు. ఆత్మ, ప్రాణం, దేహం, ఈ మూడింటికి ఒకదానికొకటి లోబడితేనే దేవుని ఆలోచన చేయగలుగుతాం. ఈ మూడింటికి ఒకదానికొకటి లోబడలేదనుకోండి, మనం దేవునికి లోబడలేము. ఎందుకు లోబడలేము అంటే, ఏ ప్రాణం అన్నా ఏం ప్రార్థన చేస్తావులే అని అంటుంది. ఆత్మ అయినా ఏం ప్రార్థన చేస్తావు, నువ్వు చేస్తేనే దేవుడు వింటాడా? దేహం ఏమంటుంది? నేను అనుకూలంగా లేను నన్ను కూర్చుండబెట్టడానికి. ఆత్మ చెప్పినట్టు దేహమైనది. ఎందుకంటే బలహీనత, శరీరానికి బలహీనత వస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే దాన్ని జయించాలి. దేహమును జయించాలి, ఆత్మను జయించాలి, ప్రాణమును జయించాలి. ఈ మూడింటిని కలుపుకొని ఒక బాటలో నడిపిస్తేనే పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉంటాము. పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి, ఆత్మను జయించాలి, ప్రాణమును జయించాలి. మూడింటిని కలుపుకొని ఒక దారిలో నడిపించాలి ప్రతి మానవుడు. అయితే నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవ్వడును లేకపోగా. ఎవరు తప్పించాలి? ఈ మూడింటిని ఒకే బాటలో నడిపించేది ఎవరు? ఆత్మ, ప్రాణం, దేహం కలిపితేనే ఒక మానవుడు. ఈ మూడింటిని ఒక దారిలో నడిపించాలంటే దేవుడు మాత్రమే నడిపిస్తాడు. అపవాది అయితే నానా రకాలుగా ఆలోచనలు తీసుకొచ్చి మానవుని కింద మీద చేస్తూ ఉంటుంది. మనకు సమాధానం కలిగి ఉండాలంటే ఎవరిని మనం ఆశ్రయించాలి? సృష్టించిన సృష్టికర్తను మాత్రం తప్ప ఎవరిని ఆశ్రయించినా దండగా. సృష్టించిన సృష్టికర్తకే సాగిలపడాలి ప్రతి మానవుడు. ఎవరి జ్ఞానంతో వాళ్ళు పుట్టినవారు కాదు ఈ లోకంలో. ఎవరి ఆలోచనతో వారు పుట్టినవారు కాదు. ఎవరి క్రియలతో వారు ఈ లోకంలో పుట్టిన వాళ్ళు కాదు. క్రియలు పనిచేయవు. మానవుని క్రియలు, మానవుని జ్ఞానము పనిచేయదు, మానవుని ఆలోచన పనిచేయదు. ఆలోచన అనేదే మానవునికి నానా విధాలుగా తీసుకొచ్చేది. దేవునికి దూరంగా చేసేదే ఆలోచన. ప్రతి మానవ ఆలోచన దేవునికి లోబడి ఉండాలంటే ఈ మూడింటిని కంట్రోల్ చేయాలి. ఆ దేహమును, ఆత్మను, ప్రాణమును మూడింటిని కంట్రోల్ చేసి కూర్చుండబెట్టాలి. దేహమును కూర్చుండబెడితే ఆత్మ పరిశోధన చేయాలి. ప్రతి మానవుని ఆత్మ దేవుని వాక్యాన్ని పరిశోధన చేయాలి. ఎందుకంటే పరిశోధన అనేదే దేవుని వాక్యం. ఈ లోక సంబంధంగా పరిశోధనగా చేసేది. ఈ లోక సంబంధంగా ఎన్నో ఉన్నాయి. ఈ లోక సంబంధంగా చేస్తే మనం పరలోక రాజ్యం చేరం. ఎప్పుడు ప్రాణం ఈ దేహాన్ని విడిచిపెట్టిపోతుందో తెలియదు. ప్రాణము కదలికలో ఉంది. కదిలిస్తుంది దేహాన్ని. రక్తంలో మన ప్రాణం ఉంది. ఆత్మ ఆలోచన తీసుకొస్తుంది. ప్రతి మానవునికి ఆలోచన తీసుకొస్తుంది. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి అనేది ఆత్మ ఎప్పుడు మంచి దారిలో నడిపిస్తుంది.
చెడుదారిలో నడిపిస్తుంది ఆత్మ దేహాన్ని. ఈ దేహానికి ఏం కావాలి? ఈ లోకాశలు కావాలి. ఈ లోకాశలు దేహానికి ఏది చూస్తే అది కావాలని దేహానికి ఆత్మకు ప్రాణంకు ఒకే రూట్లో నడిపించాలి, ఒకే బాటలో. యెహోవా నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడు అని. జీవం ఉంటేనే మానవుడు ఈరోజు బ్రతుకుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే జీవం. సత్యంలో నడిపించాలి దేహాన్ని సత్యంలో నడిపించాలి, నీతిలో నడిపించాలి, న్యాయంలో నడిపించాలి. దేహాన్ని ఎట్లా నడిపించాలి? న్యాయం, నీతి, సత్యం. నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును. మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే మార్గం. మంచి మార్గంలో నడవాలి ప్రతి మానవుడు. ఈ మూడిటిని, దేహమును, ఆత్మను, ప్రాణమును, ఈ మూడిటిని యేసుక్రీస్తు ప్రభు చూపించిన మార్గంలో నడిపించాలి. ఈ మూడిటిని ఒకే విధముగా మానవుని బ్రతికించేది రక్తంలో మన ప్రాణం ఉన్నది. ఆత్మ ఆలోచన ఈ దేహాన్ని నడిపిస్తుంది. ఆత్మ ఈ దినము ఏం చేయాలి? ఈ దినము దేవుని కొరకు లోబడాలి, దేవుడు సృష్టించిన సృష్టికర్తకు లోబడాలని ఆత్మ చెప్పాలి. కానీ ఆత్మకు అనేకమైన ఆలోచనలు. హృదయం బహు ఘోరమైన వ్యాధి కలదట. మానవుని హృదయము బహు చెడ్డదగును. హృదయ ఆలోచనలు ఎలాంటి ఆలోచనకు లోబడకుండా దేవుని ఆలోచనకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని క్రియ జరిగిస్తే దేవుడు నిత్యము మనవల కాపాడుతాడు. దావీదును కాపాడినట్టు మనవలను కూడా కాపాడే దేవుడు, సృష్టించిన సృష్టికర్త దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.